శ్రీమాత్రే నమః. ఈరోజుటి వీడియోలో ముందుగా మేషరాశి వారి ఇంట్లో ఆమె తిరుగుతోంది. ఆమె ఎవరు? ఎందుకు తిరుగుతోంది? మీకు జరగబోయేది ఇదే. వింటే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఇంతకీ ఎవరామె? ఎందుకు వస్తోంది? ఎందుకు తిరుగుతోంది? ఖచ్చితంగా మేషరాశి వారైతే తెలుసుకొని తీరాల్సిందే. ఆమె రాక వల్ల మీకు నష్టమా? లాభమా? ఏం జరగబోతోంది? ఖచ్చితంగా ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మీ జాతకం. ఇది మీ భవిష్యత్తు. ఇది మీ జీవితంలో జరగబోయేది కాబట్టి, మీ ఇంట్లో జరుగుతున్నది కాబట్టి, అందుకే ఇక్కడ మిస్ చేయకుండా చూడండి. ఎవరైతే ఈ మేషరాశి వారు ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా తిరుగుతున్న ఆమె ఎవరు? ఎందుకు తిరుగుతోంది? వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా! ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతోంది. ఆల్రెడీ మీకు ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం, కరుణ, కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు హరించి వేసి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ కంటికి రెప్పలా చూసుకుందామా, మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతోంది. ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ తర్వాత ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతోంది. అలాగే మీకు మంచిగా ఒక సంకేతాన్ని తెలియజేస్తుంది. అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ యొక్క మేషరాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏంటి? ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాశి చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరగబోతోంది. ఎందుకు అంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా, ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. దాని తరువాతే మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగటం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు. ఎందుకంటే మీకున్న కష్టాలు అన్నింటికి చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతోంది? అసలు ప్రవేశించిందా? ఇంకా లేదా? అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారి ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అందులో మొదటి సంకేతం ఏంటంటే మీరు పడుకున్నప్పుడు సడన్‌గా నిద్రలో మెలకువ రావటం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది. అంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. ఇక దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడటం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడటం, అలాగే వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మీకు వచ్చే విపరీతమైన కోపం కూడా కాదు. ఎందుకు ఈ పనులు ఈ విధంగా చేస్తున్నారు? ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరమైతే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాంతంగా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక రెండవ సంకేతం ఏంటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది.
అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ 2 కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళటానికి, పూజలు చెయ్యటానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు. నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏంటంటే, మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. మీకు ఎంతసేపటికి సేవా భావన, అలాగే ఆ భగవంతుని స్మరించుకోవటం, మంచి మాటలు వినటం, అదే విధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం, ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా! ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ, అలాగే దురాలోచన కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్‌ని ఎప్పుడూ కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు. నిలకడగా ఉండలేడు. కానీ ఎప్పుడైతే వీటన్నింటి మీద మోహం అంటే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూపంలో నడుస్తారు. ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాన్ని మీకు చాలా ఈజీగా తెలియజేస్తూ ఉంటుంది. ఇటువంటి సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే గనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతోంది అని. ఇక అక్కడి నుంచి ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా అవి ఉండవు. తీరిపోయే సమయం వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తీరిపోతాయి. అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అది మీ కుటుంబ పరంగా కావచ్చు, అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే మీ పిల్లలు కావచ్చు. వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఏదైతే స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి ఆ సమయానికి తగ్గట్టుగా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. సాలరీలో ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. అదే విధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి. ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం మీ దగ్గరికి చేరుతూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏంటి? ఆ దేవత శక్తి మనం ఏ విధంగా పూజలు చెయ్యాలి? ఆ శక్తికి ఎలా మనం పూజలు చేసుకోవాలి? అలాగే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. అవును, ఇది నిజం. ఆ తల్లి ఈ నెల ఏప్రిల్ ఏదైతే ఉందో ఈ నెల మీ మీద అనుగ్రహం చూపించబోతోంది. ఇక ఆ ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతోంది. ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే గనుక మీకు ఎలాంటి కష్టాలు, బాధలు అనేవి ఉండవు. అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటారు అని అంటే మీ ఇంటి గుమ్మం ముందు, అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్‌ని బ్రహ్మస్థానం అని అంటారు. ఇక ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటుంది. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్త, చెదారం, డస్ట్‌బిన్ లాంటివి, అలాగే చెప్పులు, చీపుర్లు, చేటలు అస్సలు పెట్టకూడదు. అలా గుమ్మం ముందు చెత్త, చెదారం, చెప్పులు ఉంటే గనుక ఆ లక్ష్మీ అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు, కుంకుమలతోటి మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. ముగ్గులు వేసుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి. ధూపం వెయ్యండి. మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. ఇక్కడ చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది. అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి.
అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు ధన రూపేణ లేదా వస్త్రదానం లేదా అన్నదానం చేయండి. తద్వారా లక్ష్మీమాత సంతోషించి మీకు అష్టైశ్వర్యాలతో పాటు అపారమైన పుణ్యఫలాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగే ఈ వీడియోలో చెప్పిన సంకేతాలన్నీ కూడా మీకు గనక గమనించినట్లయితే ఈ యొక్క మేషరాశి వారి ఇంట్లో ఆ దైవశక్తి అంటే లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారా లేదా అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా మీకు గనక అమ్మవారు ఉన్నారు అని స్పష్టంగా అర్థం అయితే గనక, మీరు నమ్మితే గనక మీ ఫ్రెండ్సో, మీ ఫ్యామిలీ మెంబర్సో, మీ రిలేటివ్సో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి ఒక్క మేషరాశి వారికి కూడా మన వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా, వాళ్ళ ఇంట్లోకి రాబోతున్న ఆ దైవశక్తి ఎవరు, ఆమె మీకు ఏమి ఇవ్వబోతోంది, వారికి ఏమి ఇవ్వబోతోంది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీరు మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశి గురించి, మీ జాతకంలో ఏం జరగబోతోంది, మీ జీవితాల్లో ఏం జరగబోతోంది, మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి కాబట్టి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇవన్నీ మిస్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.